నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గోదావరి బోర్డు నూతన చైర్మన్ గా ఏకే ప్రధాన్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జీహెచ్ఎంసీ స్పార్క్లింగ్ సైబరాబాద్ ప్రాజెక్టు ప్రారంభం నగర పరిశుభ్రతకు రోబో వాహనాలు ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం ఇంటర్ బోర్డు స్పష్టీకరణ జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయండి సిబిఐ కోర్టు ఆదేశం గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఉన్న ముఖేష్ కుమార్ సిన్హా కొన్ని రోజుల క్రితం కేంద్ర జల సంఘం చైర్మన్ గా పదోన్నతిపై నియమితులైన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఏకే ప్రధాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జల సంఘంలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండగా పదోన్నతిపై బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నగరంలో పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఇనార్బిట్ మాల్ తో కలిసి జీహెచ్ఎంసీ స్పార్క్లింగ్ సైబరాబాద్ ప్రాజెక్టును ప్రారంభించింది. 6 ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ చెత్త సేకరణ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్మాణ్ సంస్థ ఈ రోబో వాహనాలను రూపొందించింది. ఈ యంత్రాలు పబ్లిక్ స్థలాలు, పార్కులు, టెక్ హబ్లు, పలు నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడనున్నాయి. ప్రస్తుతం మాదాపూర్లోని ఐటీ సెక్టార్లో వీటిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జప్తు చేసిన జయలలిత ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జయలలితకు లీగల్ వారసులం తామేనంటూ ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ దాఖలు చేసిన పిటిషన్లను జనవరి 13న కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రత్యేక సిబిఐ కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.